అందరికీ నమస్కారం అండి. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కేవలం ఒక రాష్ట్రానికో లేదా ఒక పార్టీకో పరిమితం కాలేదండి. ఎందుకంటే ఇక్కడ భవిష్యత్తు భారత రాజకీయ యవనికపై ఒక బలమైన ముద్ర వేయబోతున్నాయి. ముఖ్యంగా మనందరికీ తెలుసు, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో వచ్చిన ఫలితాలు జాతీయ స్థాయిలో ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి, ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతుందా, ఈ అంశాలను ఈరోజు మనం లోతుగా చర్చించుకుందాం. ప్రధానంగా తమిళనాడులో స్టాలిన్ శకం ముగిసినట్లే. ఇక 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత డిఎంకే విజయం. తమిళనాడు రాజకీయాల్లో కరుణానిధి, జయలలిత వాళ్ళిద్దరూ లేని మొదటి ఎన్నికలు ఇవి. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఒక పెద్ద రాజకీయ శూన్యత ఏర్పడింది. ముఖ్యంగా అక్కడ తమిళనాడులో అన్నా డిఎంకే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను స్టాలిన్ తనకు అనుకూలంగా ఎలా మార్చుకున్నారో మనం చూడాలి. అయితే ఇక్కడ కేవలం తండ్రి వారసత్వం అని కాకుండా క్షేత్రస్థాయిలో స్టాలిన్ చేసిన పోరాటం, ఆయన వ్యూహాలు అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చాయి. అదేవిధంగా కేంద్రంలో ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకున్నప్పటికీ తమిళ అస్తిత్వాన్ని కాపాడుకోవడంలో స్టాలిన్ విజయం సాధించారు. అయితే మనం తమిళనాడు అలా చూసుకుంటే పశ్చిమ బెంగాల్ ఇప్పుడు ఎలా జరిగిందంటే దీదీ వర్సెస్ ఢిల్లీ. మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం అడ్డంకులను అధిగమించిన తీరు ఎలా ఉందంటే మరి బీజేపీ ఇందుకు గట్టి గ్రౌండ్ వర్క్ చేసిందనుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ బెంగాల్ ఎన్నికలు కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల్లా కాకుండా భారత యుద్ధంలాగా సాగాయన్నమాట. కేంద్రంలోని అగ్రనాయకత్వం మొత్తం కూడా బెంగాల్ పైనే దృష్టి పెట్టింది. మమతా బెనర్జీ ఒంటరి పోరాటం చేశారు. ఆమె చేసిన చాలా నీచమైన వ్యవహారాలు మనకి పక్కన పెడితే, ఒక విధంగా చూసుకుంటే గాయపడినా సరే వీల్ చైర్ పైన తిరుగుతూ ప్రజలను ఆకట్టుకున్నారు మమతా బెనర్జీ. రాజకీయ చరిత్రలోనే ఇలా ప్రచారం చరిత్రలో నిలిచిపోతుంది. మరి బెంగాల్ కూతురు అనే నినాదం కూడా బాగా పనిచేసింది పశ్చిమ బెంగాల్లో. ముస్లిం ఓట్ల సమీకరణతో పాటు అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో మాత్రం మహిళా ఓటర్లు మమతా బెనర్జీకి అండగా నిలవడంతో ఆమె విజయానికి ప్రధాన కారణాలయ్యాయి. సరే, ఈ గెలుపుతో ఆమె జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు కేంద్ర బిందువుగా మారేది. ఓడిపోవడం జరిగింది. అదే గెలుచుంటే మాత్రం బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారేది. ఒక విధంగా సరే, ఇట్లా పశ్చిమ బెంగాల్ మనం చూసుకుంటే కేరళ విషయానికి వస్తే కేరళలో తిరగరాసిన చరిత్ర అలా మారింది. ఎందుకంటే 40 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఎల్డిఎఫ్, ముఖ్యంగా అక్కడ 40 ఏళ్ల చరిత్ర. కేరళలో రాజకీయ ఒక వింతగా ఉంటుంది. అక్కడ ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవడు ఎప్పటికీ కూడా. కానీ ఈసారి మాత్రం పినరయి విజయన్ ప్రభుత్వం ఆ సాంప్రదాయాన్ని బద్దలు కొట్టేసింది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ముఖ్యంగా గడిచిన కరోనా సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వరదల సమయంలో చూపిన తెగువ ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాయి. సంక్షేమ పథకాలు ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రజలకు అందేలా చూడటంలో ప్రభుత్వం విజయం సాధించింది అనుకోవచ్చు. అక్కడ ప్రధాన విషయం ఏంటంటే విద్యా వైద్య రంగాల్లో కేరళ మోడల్ ఎంత బలంగా ఉందో ఈ ఫలితాలను బట్టి మనకు అర్థమవుతుంది. సరే, ఈ 3 రాష్ట్రాల ఫలితాలు మనకు ఏం చెప్తున్నాయంటే, ఒకటి, రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ నాయకత్వం ఉంటే జాతీయ పార్టీ హావా సాగదు. స్థానిక సమస్యలే ఎన్నికల్లో కీలకమవుతాయన్నమాట. కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో రాష్ట్రాల గొంతుక ఇకపై మరింత బలంగా వినిపించబోతుంది. అస్సాంలో బీజేపీ గెలవనప్పటికీ దక్షిణాది మరియు తూర్పు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే పైచేయి అయ్యింది. రాబోయే కాలంలో జాతీయ స్థాయిలో 3వ కూటమి లేదా ప్రతిపక్షాల ఐక్యతకు ఈ ఫలితాలు పునాది వేయబోతున్నాయి. మరి చివరిగా మనం చెప్పుకోబోయేది ఏంటంటే, ఈ విశ్లేషణపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? స్టాలిన్, మమతా, పినరయి, మరి వీళ్ళ విజయంలో వీరిలో ఎవరి నాయకత్వం మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకుంది? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రాజకీయ విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.